హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారండి? ఈరోజు సుకన్యాస్ కిచెన్లో నేను మీకోసం వంకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చేసి మీకు చూపించబోతున్నాను. వంకాయలు మాకు తెలిసిన వాళ్ళు నైజీరియాలో ఇండియన్స్ అండి. మా కాలనీ వాళ్ళే ఇచ్చారనమాట. ఏ మందులు కూడా వేయకుండా ఇంట్లో పండించినవి అండి అవి. అయితే ఈ కాయలు పెద్ద పెద్దగా పచ్చడి పట్టుకోవటానికి వీలుగా ఉన్నాయండి. అందుకనే వీటితో పచ్చడి పట్టాలని ఆలోచన వచ్చిందండి. అందుకోసం అని చెప్పి వీటిని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి పొడి క్లాత్తో మంచిగా సన్నగా అట్లా పచ్చడికి ముక్కలు కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. కేజీన్నర ఉంటాయండి ఈ వంకాయలు. అయితే నేను టీ గ్లాస్తో గ్లాసున్నర సాల్ట్ వేసానండి. ఇదిగోండి గ్లాసుతో సాల్ట్ యాడ్ చేశాను చూడండి. గ్లాసున్నర పడుతుందండి. ఆ రెండిట్లో వేసి కలిపానమాట. మొత్తం వంకాయ ముక్కలకి పట్టించాలండి ఉప్పు. మన ఇంట్లో ఉండే సాల్టు ఇక్కడ మంచి సాల్టే దొరుకుతుందండి. మన ఇండియన్స్ స్టోర్స్ ఉంటుందండి, అక్కడి నుంచి తీసుకొచ్చాను టాటా సాల్ట్. తర్వాత ఆయిల్ పోసానండి. అయితే ఇక్కడ మనకి శనగ నూనె దొరకదనమాట. కాకపోతే నేను ఇంకా సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేశాను. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి. రెండిట్లో నూనె, ఒక గ్లాస్ నూనె పోసానమాట. అంటే ఊరాలు కదండి, మరి ఎక్కువ పోసినా కూడా బాగోదని చెప్పి ఒక గ్లాస్ నూనె రెండిట్లోకి పోసానమాట. మంచిగా నూనె వేసిన తర్వాత వాటన్నిటికీ అప్లై చేయాలండి. మొత్తం కూడా పట్టించాలి ఆ ముక్కలకి. పట్టించిన తర్వాత మొత్తం రెండు కూడా ఈక్వల్గా రెండు కలుపుకొని సమానంగా కలుపుకున్నానండి రెండింటిని. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని, ప్లాస్టిక్దేనండి, ఇక్కడ మరి మనకేం దొరకవండి. ఆ ప్లాస్టిక్ అయితే మనకి జాడీలలో పెట్టుకుంటామని వేసాను. మంచిగా శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు పావు కేజీ మీద కొంచెం ఉంటుందండి, 150 గ్రాములు. కేజీన్నర ఉన్నాయి కదండి, అందుకని పావు కేజీ మీద 150 గ్రాములు చింతపండు వేసానమాట. ఆ చింతపండు అంతా కూడా అడుగున పెట్టుకొని పైన ఈ వంకాయ ముక్కలు యాడ్ చేశానండి. ఆ వంకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆ చింతపండు తడిచిపోయి వాటర్ వస్తుందండి. దాంట్లోకి చింతపండు అంతా కూడా నానుతుందన్నమాట. మామూలుగా అట్లా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే చింతపండు మొత్తం కూడా కలుపుకొని కూడా పెట్టొచ్చండి. నేను ఒక పూట ఉంచిన తర్వాత మొత్తం కూడా ఇట్లా కలిపానండి చింతపండు కూడా ముక్కలకి. అలా కూడా రెండు కలిపి కూడా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం అన్నమాట. ఆ తర్వాత చింతపండు అంతా కూడా అడుగును పెట్టుకుంటే మనకు తీసుకోవటానికి వీలుగా ఉంటుంది కాబట్టి అలా చింతపండు అంతా కూడా చూడండి మంచిగా నానిపోయి ఎలా ఉందో. ఆ చింతపండు అంతా కూడా మనం శుభ్రంగా తీసి 1 డే 2 డే ఉంచుకోవచ్చండి. 2 డేస్ తర్వాత అయినా తీసుకోవచ్చు. మిక్సీలో జార్లో వేసుకొని పట్టుకోవాలండి మెత్తగా. ఇదిగోండి ఈ చింతపండు అంతా కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. అదిగోండి ముక్కలన్నీ వంకాయ ముక్కలు అలా వచ్చినాయి కలరు. ఆ తర్వాత వెల్లుల్లిపాయలన్నీ కూడా రోట్లో వేసి దంచుకోవాలి. కచ్చాపచ్చా దంచుకున్న తర్వాత ఆ చింతపండు అంతా కూడా వంకాయ ముక్కలకి పట్టించాను చూడండి. తర్వాత సాల్ట్ కొంచెం, అంటే 1.5 పడుతుంది అన్నాను కదండి, కొంచెం సాల్ట్ తగ్గించే వేసాను ఆ గ్లాసులో. అయితే ఇంకొంచెం వేసానమాట. మీరు చూసుకొని వేసుకోండి.
ఉప్పు తక్కువైనా పచ్చడి పాడైపోద్ది అనమాట. తర్వాత గ్లాసుడు కారం అండి, పెద్ద గ్లాస్తో, అంటే చిన్న గ్లాస్ అండి. ఇది అదిగోండి, అంత గ్లాసుడు కారం వేసానండి. అది పావు కేజీ గ్లాస్ అనమాట. కారం ఉంటేనే పచ్చడి బాగుంటుంది కదండి. ఆ పెద్ద గ్లాస్తో కారం వేసాను. అంటే ఆ చిన్న గ్లాస్తో 3 గ్లాసులు కారం అండి, తలగొట్టేసి ఆ లెక్కనమాట. తర్వాత మెంతులండి, మెంతులు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత మెంతిపొడి అండి, మెంతిపొడి 2 స్పూన్స్ ఫ్రై చేసుకొని, తర్వాత దాన్ని పొడి చేసుకొని దాంట్లో కలుపుకున్నానండి. అదిగోండి, కచ్చాపచ్చా దంచాము రోట్లో. ఇంకా మనకి వెల్లుల్లిపాయలు కావాలంటే కలుపుకోవచ్చండి. మనం తాలింపు వేసుకునేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు కారం అన్నీ కూడా చాలా టేస్టీగా ఉందండి. కలిపింది టేస్ట్ చూస్తేనే అంతా కలుపుకోవడం అయిపోయింది. అంతా కూడా చేతితోనే మనం అన్నీ కలుపుకోవాలండి. ఈ ముక్కలన్నీ కూడా ఈ కలిపిందంతా కూడా ఈ డబ్బాలో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు తాలింపు వేసుకోవాలి. నేను కొంచెం తాలింపు వేసి మీకు చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ ఆయిల్, అంటే చెప్పాను కదండి, ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిలే దొరుకుతుంది, శనగ నూనె దొరుకుతుంది అనమాట. తాలింపు దినుసులు, ఫస్ట్ తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు దొరుకుతుందండి మాకు ఇక్కడ. ఇవన్నీ కూడా తాలింపులో వేసుకొని మంచిగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేస్తానండి. నేను పచ్చళ్ళ తాలింపు అప్పుడు ఇంగువ వేసుకున్నాను. ఆ నూనె అంతా కూడా తాలింపు అంతా వేగిన తర్వాత ఒకసారి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఆ పచ్చడి అంతా కూడా దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత పచ్చడి దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి, ఆ నూనెకి సరిపడా. ఇంతేనండి, చాలా బాగుంటుందండి ఈ వంకాయ పచ్చడి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత ఈ బౌల్లోకి పెట్టుకోవాలండి ఆ పచ్చడి అంతా. గాజు సీసాలో పెట్టుకుంటే మంచిగా బాగుంటుందండి. ఆ తర్వాత వంకాయలు చూడండి, ఇలా వాష్ చేసుకొని మంచిగా తుడుచుకొని పెట్టుకోవాలండి, లేకపోతే బూజు వచ్చేస్తుంది అనమాట. నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మరికొన్ని వీడియోలతో మీ సుకన్యాస్ కిచెన్.